పార్కింగ్ వద్ద వచ్చిన ఓ చిన్న గొడవ ఏకంగా ఓ వ్యక్తి మరణానికి కారణమైన దారుణ ఘటన హైదరాబాద్లోని చైతన్యపురిలో జరిగింది. ఈ నెల 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గండ్ర నాగిరెడ్డి, కృష్ణజీవాజీ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాదనలో దాడికి దారితీసింది. ఈ దాడిలో నాగిరెడ్డి మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అపార్ట్మెంట్లో పార్కింగ్ వివాదం ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఆ కుటుంబంలో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం మనం చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వైష్ణవి రిత్విక అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్నే పార్కింగ్ వివాదంలో మృతి చెందాడు. చుట్టపు చూపుతో వచ్చినటువంటి కృష్ణ అనే వ్యక్తి ఈ ప్రెసిడెంట్ గండ్ర నాగిరెడ్డికి మధ్య కొంత పార్కింగ్ విషయంలో వెహికల్స్ పెట్టిన సందర్భంలో చిన్న వివాదం తలెత్తింది, గొడవ జరిగింది. సో ఇద్దరు మధ్య గొడవ జరిగిన అనంతరం కూడా ఇటు నాగిరెడ్డి పైన కృష్ణ దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లుగా కూడా బంధువులు, ఇటు కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్న. ప్రస్తుతం ఇదే స్పాట్లో నిన్న ఇద్దరు ఏదైతే కృష్ణ అనే వ్యక్తి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి ఒకరి ఇంటికి బంధువు అల్లుడిగా వచ్చారు. కృష్ణ అనే వ్యక్తి ఇటు అపార్ట్మెంట్లో 13 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి నాగిరెడ్డి, గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ కుటుంబం స్వతహా 13 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. నిన్న వారిద్దరు ఇక్కడ కార్లు పెట్టారు. సో ఆ కార్లకు సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ ఉండేటువంటి బంపర్ ఏదైతే ఉందో అది ఇంకో కార్కి మధ్య కొంత తగిలింది. సో ఈ వివాదం అక్కడే తలెత్తింది, ఇక్కడే గొడవ జరిగింది. ఇద్దరికి మధ్య గొడవ జరగడంతో కృష్ణ నాగిరెడ్డి పైన దాడి చేసినట్లుగా కూడా ఇటు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. మనం ఒకసారి అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకుందాం. అసలు వివాదానికి కారణం ఏంటి, ఎలా జరిగిందన్న అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో కూడా పూర్తిగా ఆ దాడి దృశ్యాలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో దాని ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగుతుంది. సో అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసోసియేషన్, ఎందుకంటే 13 ఏళ్ళుగా వారికి అనుబంధం ఉంది. క్షణిక ఆవేశంలో జరిగిన ఈ ఘటనలో అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాగిరెడ్డి మృతి చెందారు. సో దీనిపైన ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఈ ఘటనకు కారణాలు ఏంటి? ఘటన జరిగిన కారణం అంటే ఆ రోజు 21 నాడు, ఈ నెల 21 నాడు సుమారు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేము ఇదే ఫ్లాట్లో, ఇదే అపార్ట్మెంట్లో ఉంటాము, 3rd ఫ్లోర్లో. ఆ టైం సుమారు 5 గంటల ప్రాంతంలో మా ప్రెసిడెంట్ గారు అయిన నాగిరెడ్డి గారి గొంతు జర గట్టిగా వినిపిస్తున్నది. వినిపించేసరికి ఏమైందని చెప్పేసి ఇట్లా మా బాల్కనీ ఉంటుంది కాబట్టి అటు నుంచి చూసేసరికి ఇద్దరు, మా ప్రెసిడెంట్ గారు ఇంకొక అతను కొట్లాడుకోవడం జరుగుతుంది. ఏమైంది, ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్గా మేము కిందికి దిగాం. ఆ టైంలో వాళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం మేము చేసాం. మేము జరుగుతున్నది, ఆల్రెడీ గొడవ జరుగుతున్నది. నేను మా గిరిధర్ సార్ ఉన్నారు, తర్వాత ఇంకా శ్రీకాంత్ సార్ అని వచ్చాడు. అందరం కూడా ఆ గొడవను ఆపే ప్రయత్నంలో ఉన్నాం. కానీ అంతవరకే అతనికి, మా నాగిరెడ్డి ప్రెసిడెంట్ గారికి బ్లడ్, చెవుల నుంచి రక్తం కారడం అవన్నీ జరుగుతాయి. అయినా కానీ అప్పుడు కూడా అతను మంచిగా ఉన్నాడు. కానీ ఆ దెబ్బల నుంచి అతను కొట్టిన దెబ్బల నుంచి రాను అతను ఇంటర్నల్గా మేము అనుకున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు, మేము అనుకోవడం అంటే అతను కొట్టిన దెబ్బలకు ఆ ఇంటర్నల్గా కొంచెం ఇదయ్యి దాని నుంచి అతను చనిపోవడం జరిగిందని మేము అనుకుంటున్నాము. ఆ టైంలో గొడవలు కూడా చాలా మట్టుకు జరిగినా మేము ఆపే ప్రయత్నం చేశాం. అప్పటి వరకు ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి కొంచెం కొలాప్స్ సమస్య వెళ్ళిపోతున్న ఆ టైంలో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నసరికి అతను మేము అందరికీ అతను ఇమీడియట్గా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ తీసుకెళ్లేసరికి అతను ఆల్రెడీ చనిపోయాడని మాకు తెలియదు. అసలు ఆ విషయం తెలిసిన మాకు చాలా బాధపడ్డాము. కానీ మేము ఈ విధంగా జరుగుతుంది అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయిన వ్యక్తి మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ జరిగి మళ్ళీ ఇంటికి వస్తాడనుకున్నాం, కానీ మళ్ళీ అసలు లేరు అనే మాట మేము వినడానికి అసలు మాకు చాలా బాధగా ఉంది. సార్ మీరు చెప్పండి, క్షణికావేశంలో ఇట్లాంటి ఘటనలు జరగడం ఇట్లా వస్తారు? మీరు పెద్దవారు, ఎన్నో ఏళ్ళుగా తనతో, నాగిరెడ్డితో కూడా మీకు ఒక అనుబంధం ఉంది. నాకు చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధము నాగిరెడ్డి గారితో. చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసేవాడు. వ్యక్తిగతమైన సహాయం వేరే, కానీ అసలు అపార్ట్మెంట్కి సంబంధించిన ఏ పనైనా సరే తన మీద వేసుకుని ప్రోయాక్టివ్గా చేసేవాడు. కృష్ణ ఎవరు, మీ అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగింది? అసలు ఆ కృష్ణ అనేట ఆయన మా అపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన అన్న విషయం కూడా మాకు తెలియదండి. ఇవన్నీ తర్వాత అందరూ చెప్తే తెలిసిందే తప్పితే వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియదు. అయితే 2 నెలల క్రితము ఆ ఓనర్స్ వీళ్ళకి రెంట్కి ఇచ్చారు. 2 months or 2.5 months, ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఆల్. 2.5 months బ్యాక్ వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళ ఇంటి అల్లుడు అట, ఇది తర్వాత వచ్చిన విషయాలు, నాకు కూడా తెలియదు. ఆ ఇంటి అల్లుడు అట ఆయన వాళ్ళ వైఫ్ని డ్రాప్ చేయడానికో వాళ్ళ వైఫ్ని తీసుకుపోవడానికో వచ్చాడు మొత్తానికి.
వచ్చి అది అంతవరకే. ఆయన కృష్ణ అని మాకు అసలు తెలియదు. ఇది జరిగిన తర్వాత మాకు తెలుస్తుంది ఆయన పేరేంటి, కృష్ణ అని, అదేని ఇదే. ఆయన మామూలుగానండి ఏంటంటే కార్ దాకింది, ఆయనని పిలిపించారు. ఆయన ఆ ఓనర్ని పిలిపించారట అక్కడి కిందికి. మా వాచ్మెన్ని పంపించి కార్ ఎవరు తాకింది పిలిపించండి అంటే పిలిపించారట. పిలిపిస్తే ఇవన్నీ అటలే, నేను చూసేది కాదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసిన ఘట్టం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఏదో బయట ఏదో మాటలు నడుస్తున్నాయి, ఎవరో ఏదో చిన్న కొట్లాట్లు అవుతుంటాయి కదా, నాకెందుకు అన్నట్టు నేను పెద్దగా పట్టించుకో. తర్వాత మా నాగిరెడ్డి గారు గొంతు వినబడింది నాకు గట్టిగా. వినబడేటప్పటికి ఏంట్రా అనేసి అప్పుడు బయటకు ఉరికాను. బయటికి వెళ్ళేటప్పటికే బయటికి వెళ్ళకముందే వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నట్టున్నారు. ఇంతలోనే నేను వెళ్ళేటప్పటికే నాగిరెడ్డి గారు లేచి నిలబడి ఉన్నారు. ఈ చెస్ట్ మీద ఉన్నటువంటి షర్ట్ మీద బ్లడ్ మార్క్ కనబడింది, చెవిలో దెబ్బ తాకింది. మనిషి పుట్టి పోట్లాటలో కార్ల కోసము పిచ్చి ఇష్యూ అండి అది. అసలు దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. ఇట్ వాస్ నైదర్ అన్ యాక్సిడెంట్ నార్ ఎనీవన్ గాట్ హర్ట్ ఇన్ దట్, అండ్ ఈవెన్ ద కార్ డిడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రాచెస్ యాజ్ వీ అబ్జర్వ్డ్ ఇట్. ఏమీ పెద్దగా కనబడలేదు. అంత చిన్న ఇష్యూకి అంత కోపం ఏంటో, అంత ఆవేశాలేంటో, అంత కొట్టుకోవడం ఏంటో చాలా బాధాకరం అండి. నాగిరెడ్డి గారి మృతి అత్యంత బాధాకరం. మేము అసోసియేషన్ అపార్ట్మెంట్ వాళ్ళం ఎంతో ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఘటనలో దాడి చేసినటువంటి కృష్ణను కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఇటు మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. ఓన్లీ 2 కార్లు పార్కింగ్ చేశారు, చిన్న గొడవ క్షణికావేశంలో జరిగింది. కానీ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, ఆ కుటుంబం కూడా తీవ్ర బాధలో ఉంది. సో ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి. క్షణికావేశంలో మీరు ఇట్లాంటి దాడులు కూడా చేయొద్దంటూ కూడా